కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం, పెద్దలు అశోక్ బాబు గారితో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఒకప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జరిగాయి. అటువంటి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత ప్రభుత్వం కంప్లీట్ గా మూలను పడేసి ఎవరో ఒకళ్ళిద్దరి వల్ల చాలా హానికరంగా, చాలా డ్యామేజింగ్ గా ఉంది. అటువంటి ఛాంబర్ వాళ్ళ ఎలక్షన్లు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రజాప్రభుత్వం రాగానే ఒకే బాట మీద ఉండి యునానిమస్ గా ఎలక్షన్ చేసుకున్న మొత్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. వాళ్ళ ప్రమాణం స్వీకారం చేసిన ప్రెసిడెంట్ గా రవి గారికి, నరసింహరావు గారికి, వివికే దర్శి వాసు గారికి, దామోదర్ గారికి, శ్రీకాంత్ గారికి, కిషన్ గారికి, తమ్మా శ్రీనివాస్ గారికి అందరికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. వ్యాపార వర్గాలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి రెడీగా ఉంది. మీరు వ్యాపార వర్గాలందరినీ కలుపుకట్టుకుని వెళ్ళి మొత్తం 102 అసోసియేషన్ని కలుపుకుని వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బాధ్యతను గుర్తించి చంద్రబాబు గారు నడిపించే అన్నా క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం నడిపించే అన్నా క్యాంటీన్ కి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయవాడ ఛాంబర్ ఇదివరకు ఎంత గొప్పగా ఉండేదో అదే విధంగా పయనించే దిశగా మేమందరం కలిసికట్టుగా కూర్చి విజయవాడ ఛాంబర్ యొక్క ప్రాముఖ్యతను చాటే విధంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను.